హై గైస్, ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ హనుమాన్ వచ్చేసింది, రిలీజ్ అయిపోయింది. సో నేను ఈ ట్రైలర్ చూడటం కోసం ఇంతవరకు పడుకోలేదన్నమాట. సో ట్రైలర్ చూసేసి రియాక్ట్ అయ్యి మనం డేని ఎండ్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. సో హియర్ వి గో, హనుమాన్ ట్రైలర్. అఖండ భారత్. ఓ ఏంటా విజువల్? యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. వావ్. అరే రే రే. Anjanadri. Come on. You're just a superhero. నీ పేరేంటన్నయ్య? Okay, super power. Okay. సూట్లో ఉంటే సరిపోదు సిరి, నాలో ఉండాలి, నా నరాల్లో ప్రవహిస్తుండాలి. ఓకే. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ బ్రతికుండకూడదు. ఓకే. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. నీకు కనపడుతుంది ఒకటి ఉన్మాదం మాత్రమే, దాని వెనక ఒక ఉపద్రవం దాగి ఉంది. Lot of stories also involved, huh? Oh man. Oh. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు. ఓహో ఓహో. అబ్బా 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 అబ్బా. సూపర్ షాట్. Hey. మానవాళి మనుగడను కాపాడడానికి నీ రాక అనివార్యం హనుమా. హనుమా. Oh, I didn't expect this. ఓ మై గాడ్ ప్రశాంత్, నువ్వు ఈ రేంజ్లో ఈ సినిమాని తీసుకొస్తున్నావు మా ముందుకి అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ రేంజ్లో ఈ ట్రైలర్ని మన ముందుకు తీసుకొచ్చాడు ప్రశాంత్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొన్ని షార్ట్స్ అయితే ఆ విజువల్స్ అసలు వీళ్ళు బడ్జెట్ ఎంత పెట్టారు, ఆ బడ్జెట్కి మరి ఈ విజువల్ని ఎక్స్ట్రాక్ట్ ఎలా చేసుకున్నారు, మరి ఇలాంటి విజువల్స్ వేరే సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని రేస్ చేసేటట్టు కొన్ని విజువల్స్ని మన ముందుకు తీసుకొచ్చాడు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆ హనుమాన్ పవర్ ఎప్పుడైతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తూ ఉందో ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ లోపల నుంచి ఒక మంచి పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని జనరేట్ చేసే విజువల్స్ అండ్ ఆ ఆడియో మనకి ఈ ట్రైలర్లో వినిపించింది. ఒక సినిమాటిక్ యూనివర్స్ని ఫెంటాస్టిక్గా మన ముందుకి ఎస్టాబ్లిష్ చెయ్యబోతున్నాడు ప్రశాంత్ వర్మ అని ఈ ట్రైలర్తో చాలా క్లియర్గా తను ప్రపంచానికి చెప్పాడు. అండ్ డెఫినెట్గా ఈ సినిమాటిక్ యూనివర్స్ని ఒక రేంజ్లో మనం అందరం ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు మన ముందుకు తీసుకొస్తాడు అని కూడా ఈ ట్రైలర్తో ప్రశాంత్ వర్మ ప్రూవ్ చేసుకున్నాడు. తేజాని చాలా పర్ఫెక్ట్గా వాడుకుంటూ
తను చెప్పాలనుకుంటున్న సూపర్ హీరో హనుమాన్ స్టోరీని వండర్ఫుల్గా మన ముందుకి డెలివర్ చేస్తున్నాడు మన ప్రశాంత్ వర్మ. నాకు యాక్చువల్గా ఈ టీజర్ చూసినప్పుడే లైట్గా అనిపించింది, మనం సానిక్ మూవీ చూసుంటే మీరు ఆ సానిక్ మూవీలో ఉన్న కాన్సెప్ట్ని, అంటే ఆ విలన్ అండ్ హీరో మధ్యలో ఉన్న క్లాష్ని ఒక సూపర్ పవర్తో ఆ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఆ కాన్సెప్ట్కి హనుమాన్ పవర్ని యాడ్ చేసి ఆ కాన్సెప్ట్ని సూపర్గా మన గ్లోబల్ ఆడియన్స్కి ఒక సూపర్ పవర్తో, మన హనుమాన్ పవర్తో మన ప్రశాంత్ వర్మ చూపించబోతున్నాడు అన్నట్టు తను చెప్పిన కాన్సెప్ట్ నాకైతే అనిపిస్తుంది. అండ్ తను ఆ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఆ కాన్సెప్ట్కి తను ఎంచుకున్న విజువల్స్ కానీ, ఆ విజువల్స్కి తను పెట్టిన ఎఫర్ట్ కానీ, ఆ విజువల్స్ని మన ముందుకు తీసుకొచ్చిన ఆ గ్రాఫిక్స్ కానీ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. ఓవరాల్గా హనుమాన్ టీజర్ చూసిన తర్వాత ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ఏం చేయబోతున్నాడా మన ప్రశాంత్ వర్మ అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే, అందరూ వెయిట్ చేసినందుకు ఒక సూపర్ ఫిట్టింగ్ ట్రైలర్ని, ఫెంటాస్టిక్ ట్రైలర్ని ఎక్స్ప్లోజివ్ విజువల్స్తో మన ముందుకు తీసుకొచ్చాడు ప్రశాంత్ వర్మ ఇన్ దిస్ ట్రైలర్. ఇంకా హనుమాన్కి నాకు తెలిసి నో స్టాపింగ్ అనుకుంటా. లాస్ట్లో హనుమంతుడి షాట్ అయితే ఇంకొక్కసారి కుర్చీలోంచి లెగిసి గట్టిగా జై శ్రీరామ్ అని చెప్పి అరిచి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలన్నంత పవర్ క్రియేట్ చేసింది ఆ షాట్. మరి ఇంకా షాట్ని థియేటర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో, ఆ థియేటర్ విజువల్స్తో మరి ఎలా చూపించబోతున్నాడు మన ప్రశాంత్ వర్మ అనేది మనం చూడాలి. ఇంకా ఓవరాల్గా ఒక సూపర్ స్టోరీని సూపర్ ప్రెజెంటేషన్తో, ఫెంటాస్టిక్ విజువల్స్తో మన ముందుకు తీసుకొస్తున్నాడు ప్రశాంత్. అండ్ హనుమాన్ సినిమా నాకు తెలిసి సంక్రాంతి మూవీస్లో మరి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఒక రేంజ్లోకి పెంచేసిన సినిమా అవుతుంది. అండ్ పీపుల్ విల్ రష్ టు ద థియేటర్స్ టు వాచ్ దిస్ మూవీ. అండ్ మెయిన్గా అందరూ, ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ విల్ లవ్ టు వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ అనేటట్టు ఈ ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ద ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్టేక్స్ ఆన్ దిస్ మూవీ ఆర్ వెరీ హై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ ఫర్ opening a cinematic universe in this magnitude and living up to the expectation with visuals and storytelling and all the crafts involved in Hanuman. Thank you so much Prashant Verma. Superb trailer ni ma munduku teeskochavu and Hanuman definitely will be rocking. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఆల్సో ఫాలో us on Instagram. జై హనుమాన్.